నమస్తే వెల్కమ్ టు న్యూస్ పల్స్ నేను తరంగిణి తెలంగాణ భవన్లో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణతో తెలంగాణ భవన్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వాములతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు. హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ అభివృద్ధి కార్యక్రమాల పనుల తీరుతెన్నులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు, జంక్షన్ల సుందరీకరణ పనులపై ఆరా తీశారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పట్టణంలో ఎక్కడెక్కడ రోడ్లు, డ్రైనేజీ పనులు అవసరమున్నాయో ఆరా తీశారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం చిక్కుముడి వీడింది. ఈ నెల 4వ తేదీన చిలకలూరిపేటలో కంటైనర్ ఢీకొని 5 విద్యార్థులు మృతి చెందారు. రోడ్డుపై కంటైనర్ ని ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తి హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఏఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగ్ నిర్వాకమని ప్రాథమిక సమాచారం. హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కుమారుడిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. 2023లో నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఉడాయించిన ఏఎస్ఐ కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. దేశ రాజధానిలో కాలుష్యం తారాస్థాయికి చేరింది. మధ్యాహ్నం కూడా వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. పిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినా మార్పు లేదు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్ వేస్తున్నారు. పీయూసీ సర్టిఫికేట్ లేని వారిని తిప్పి పంపిస్తున్నారు. తాజా చర్యలతో సానుకూల ఫలితాలు రావచ్చని పర్యావరణవేత్తలు అంటున్నారు. మాఘ్ మేళా కోసం ప్రయాగ్రాజ్లో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంతో పాటు త్రివేణి సంగమం ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కమాండ్ సెంటర్ ద్వారా భద్రత పర్యవేక్షించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో వసతి సౌకర్యాలకు లోటు లేకుండా చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. మహిళల ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసి వారికి చేయూతనిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు చేయూత ఇవ్వడంతో పాటు పశుపోషణకు రుణాలు అందించి ప్రభుత్వం స్థానికులను ప్రోత్సహిస్తోంది. దోడా జిల్లాలో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తిదారుల యూనియన్ రాబోయే రోజుల్లో అమూల్ సంస్థ స్థాయికి చేరుకోవాలని కాశ్మీర్ అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటిస్తున్నారు. సిలిగురిలో యూత్ సదస్సులో పాల్గొన్నారు. యువత ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలని, ఐక్యత, సాంస్కృతిక విలువలు పాటించాలన్నారు. బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వాడకంపై దృష్టి పెట్టాలని, దేశ నిర్మాణానికి దోహదపడాలని ఆయన కోరారు. వైవిధ్యమైన సంస్కృతి భారతదేశం బలమని ఆయన నొక్కి చెప్పారు.
టీవీకే చీఫ్ విజయ్ ఈ రోజు ఈరోడ్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం చెన్నై నుంచి కోయంబత్తూర్ చేరుకున్న విజయ్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కరూర్ తొక్కిసలాట తర్వాత విజయ్ మొదటి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇదివరకటి దుర్ఘటన నేపథ్యంలో ఈరోడ్ బహిరంగ సభ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 25వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల కార్యక్రమం గ్లామరస్ గా సాగింది. ఐటీఏ అవార్డ్స్ రెడ్ కార్పెట్ పై అలియా భట్, అర్జున్ బిజ్లానీ, ప్రణాళి రాథోడ్, ఆకాంక్ష పూరి తదితర టీవీ సినీ తారలు మెరిశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ టెలివిజన్ రంగం చిత్ర పరిశ్రమతో పోటీ పడుతోందని, ప్రస్తుతం బుల్లితెరపై అపారమైన అవకాశాలు ఉన్నాయని సినీ ప్రముఖులు అన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్ పుట్టినరోజు వేడుకలు కలర్ఫుల్ గా జరిగాయి. ముంబైలో జరిగిన వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. హీరోలు అనిల్ కపూర్, అర్జున్ కపూర్లతో పాటు శిల్పా శెట్టి, గీతా బస్రా, రాణి ముఖర్జీ, అశుతోష్ గోవార్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డుకు వైభవి మర్చెంట్ ఎంపికైంది.